శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. మాఘపురాణం తృతీయ అధ్యాయం వింధ్య పర్వతము. దిలీపుని మాటలకు వశిష్ఠుడు మరలా ఇట్లు చెప్పదొడంగిను. భూపాల, నేను తెలుపబోవు విషయము చాలా పురాతనమైనది. ఒకానొక సమయమున వింధ్యం హిమాలయ పర్వతాల మధ్యనున్న ప్రాంతమున కాటకం కలిగెను. ఆ కరువు అన్ని వర్ణముల వారిని పీడించినది. ప్రజలకు తిండి లేదు, త్రాగుటకు నీరు లేదు. అంటువ్యాధులు ప్రబలి జనులు పశువులు చాలా నష్టపడినవి. అందువలన యజ్ఞయాగాది కార్యములు గాని దేవతార్చనలు గాని చేయలేకపోయిరి. వనములందు తపస్సు చేసుకోను మునీశ్వరులు సహితం ఆ కరువుకు హాహాకారములు చేసి ఆశ్రమములు వదిలి వలసపోవుచుంటిరి. అప్పుడు భృగు మహర్షి ఆ కరువు ప్రాంతంలోనే నివసించుచుండెను. రేవా నదీ తీరమందున్న ఫల వృక్షములు పంట భూములు నీరు లేక బీడుపడిపోయినవి. త్రాగడానికి నీరు కూడా లభించుటలేదు. మహాతపస్వియగు భృగు మహర్షి కూడా ఆ కాటకంను తట్టుకోలేకపోయారు. ఎన్నో సంవత్సరాల నుండి ఆ ప్రాంతమందు ఉండుట వలన అచ్చటి నుండి కదులటకు ఇష్టం లేకపోయినప్పటికీ విధి లేక హిమాలయ పర్వతములకు వలసపోయారు. హిమాలయ పర్వతాలకు పడమటి దిక్కున ఒక కొండచర్య ఉన్నది. ఆ కొండచర్య అచటనున్న కైలాస పర్వతమునకు చాలా దగ్గరగా ఉన్నది. అది తెల్లగా కూడా ఉన్నది. ఆ కొండచర్య యందు ఇంద్రనీలములు ఉండుట వలన దగదగా మెరుస్తున్నది. మహర్షులు, సిద్ధులు, జ్ఞానులు ఆ కొండ వద్దకు వచ్చి శ్రీమన్నారాయణి భక్తిభావముతో ప్రార్థించిరి. అంతియే కాక ఆ పర్వతము వద్దకు యక్షులు, గంధర్వులు వచ్చి విహరించుచుందురు అని వశిష్ఠుల వారు దిలీపునకు వివరించిరి. అంతట దిలీపుడు వశిష్ఠునితో ఇట్లు పలికెను. ఓ మహానుభావ, ఆ పర్వతమును గురించి చెప్పిన మాటలు నాకు ఆశ్చర్యము కలగజేసినవి. ఇంకనూ విశేషములున్నా తెలుపగోరెదను అని ప్రార్థించెను. మరలా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పిరి. రాజా, నీ అభీష్టం ప్రకారమే వివరింతును, సావధానుడవై ఆలకింపుము. ఆ పర్వతరాజము కడు వింతైనది. దానిపైనున్న వింత చెట్లు, పురాతన వన్యమృగములు, అనేక రకముల పక్షులతో ఉన్న ఆ అప్రోటం 30 యోజనములు పొడవు కలిగి 10 యోజనములు ఎత్తు కలగది అయి అలవారుచుండెను. అటువంటి పర్వతం వద్దకు భృగు మహర్షి వచ్చి ఆ సుందర నాయకానందకరమగు దృశ్యములను చూచి సంతోషించారు. తాను తపస్సు చేసుకొనుటకు అదే మంచి అనుకూలమైన స్థలమని నిర్ణయించి ఆశ్రమం కట్టుకొని తపస్సు చేసుకొనుచుండెను. అట్లు కొంతకాలం గడిచిపోయెను. ఒకనాడు ఒక గంధర్వ యువకుడు భార్యా సమేతుడై ఆ పర్వతం మీదకి వచ్చి తపమాచరించుకొనుచున్న భృగు మహర్షిని గాంచి నమస్కరించి గద్గద స్వరంతో తన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను. గంధర్వ యువకుని వృత్తాంతము. భృగు మహర్షి, నా కష్టమును ఏమని విన్నవింతును? నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వలన నాకు స్వర్గం ప్రాప్తించినను పులిముఖం నాకు కలిగినది. ఏ కారణంచే నాకు అటుల కలిగెనో బోధపడకున్నది. ఆమె నా భార్య అతిరూపవతి, గుణవంతురాలు, మహాసాత్వి. ఈ నా వికృత రూపం వలన ఎందుకు పనికిరాని వాడనైతిని గాన ఈ రూపమునకు కారణమేమియో వివరించి నా మనోబాధను తెలియచేయుండు అని పరిపరి విధములా ప్రార్థించెను. భృగు మహర్షి గంధర్వుని దీనాలాపమును ఆలకించెను. అతని వృత్తాంతము వినగానే ముని హృదయము కలచివేసినట్లయింది. ఆ గంధర్వుని కెటులకైనను తన శక్తి కొలది సాయము చేయవలనని నిశ్చయించుకొని ఇట్లు అనెను. ఓయి గాంధర్వ కుమారా, నీవు అదృష్టహీనుడవు. అదృష్టహీనత వలననే నీకీ కష్టదశ కలిగింది. పాపం, పేదరికం, దురదృష్టం అను మూడును మనుజుని కృంగదీయును. ఈ మూడింటిని నివృత్తి చేసుకొనవలనన్న మాఘమాస స్నానమే పరమౌషధం. అన్ని జాతుల వారును ఆచరించవలసిన పరమపావనమైన మార్గం. కావున నీవు నీ భార్యతో కూడా పర్వతం నుండి ప్రవహించుచున్న నదిలో స్నానం చేయుము. అదియునుగాక ఇది మాఘమాసము గదా, వెళ్ళబోయిన తీర్థం ఎదురైనట్లు అన్నియూ సమకూడుతున్నవి. ఈ రోజుతో నీ కష్టములు తొలగిపోవును, నీ మనోవాంఛ ఈడేరును. భయపడకుమని మాఘస్నాన ఫలము గురించి వివరించెను. ఆ గంధర్వుడు భృగు మహర్షి ఉపదేశమును శ్రద్ధగా వినెను. తన భార్య కూడా మునీశ్వరుని వచనములు ఆలకించి సంతోషించెను. ఆ మహర్షి చెప్పిన విధంగా గంధర్వుడు భార్యా సమేతుడై ఆదాపుననే ప్రవహించుచున్న నదిలో స్నానం చేసెను. వెంటనే తనకున్న పెద్ద పులి ముఖం పోయి తేజోవంతమైన సుందరమైన ముఖంతో ప్రకాశించెను. ఆ గాంధర్వ దంపతులు అమితానందము పొందిరి. అంత వారిద్దరూ భృగు మహర్షి కడకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసిరి. భృగువు వారులను దీవించి పంపివేశెను. ఈ విధంగా గంధర్వ యువకుని చరిత్రమును వశిష్ఠుల వారు దిలీపునకు ఎరిగించి, వింటివా రాజా, గంధర్వ కుమారుని వృత్తాంతము
మాఘమాసంలో పుణ్యనదుల యందు స్నానమాచరించిన ఎడల ఎట్టి ఫలం కలుగునో ఊహించుకొనుము అని పలికెను. మాఘపురాణం తృతీయాధ్యాయం సంపూర్ణం. మరొక వీడియోలో చతుర్థి అధ్యాయం గురించి తెలుసుకుందామండి. సెలవు మరి. స్వస్తి.